సో ఫ్లోరా గారు ఓన్లీ ఒక్క పాయింటే నాకు మీలో నచ్చింది. అండ్ చెప్పాను కదా మీకు మార్నింగ్ కూడా నేను డిస్కస్ చేసేటప్పుడు ఐఎమ్ క్లియర్ అబౌట్ దట్ పాయింట్. ఏంటంటే మీరు ఫస్ట్ వేరే వాళ్ళని అడిగి దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకొని లేకపోతే ఏదైనా మాట అడిగే ముందు మిగతా వాళ్ళందరి దగ్గర అడిగి ఆ డెసిషన్ లేకపోతే ఆ మాట తీసుకొని ఉంటే నాకు చాలా బాగా నచ్చేది. అండ్ దానికంటే ముందు కూడా మీరు ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు, బట్ ఐ హ్యావ్ దట్ పాయింట్. అండ్ మీకు అది పక్కా రిజిస్టర్ అవ్వాలి అని చెప్తా. షాంపూ మ్యాటర్ కాదు, అది నా బట్టలు ఇసిరేసింది. అండ్ క్లియర్ గా నా బట్టలు కూడా నేను అక్కడ పెట్టి నెక్స్ట్ స్నానంకి వెళ్దామని నా బట్టలు అక్కడ పెట్టి వెళ్ళాను. అక్కడ పెట్టి వెళ్ళి ఏదో పని చేసుకొని వచ్చే లోపల అవి డస్ట్బిన్ పక్కన పడేశారు. అంతా అక్కడ పడేశారు. పడేసే వరకు నాకు బాధ అనిపించింది. నేను ఏం కూడా మాట్లాడలే, తీసుకొని వెళ్ళిపోయాను. బట్ మీరు అది వేరే వాళ్ళకి కూడా అదే చేయటం అండ్ మళ్ళీ అదే చేస్తాను నేను అలానే పడేస్తాను అని అంటే మీరు ఏమన్నారు, ఐ డోంట్ వాంట్ టు పిక్ ఇట్ అప్, నేను వేరే వాళ్ళ బట్టలు ముట్టుకోవడం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు. ఓకే ఫైన్, ఇంట్రెస్ట్ లేకపోతే ప్లీజ్ కాల్ us, మేము మా బట్టలు మేమే తీసుకుంటాం. బట్ ఇంట్రెస్ట్ లేను అన్న వాళ్ళు మీరు అదే బట్టలు ముట్టుకోనే కదా డస్ట్బిన్ దగ్గర పడేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ లేదు. టుడే ఐ సెడ్ లేదు నేను మీరు ఐ డోంట్ వాంట్ టు పిక్ ఇట్ అప్ అని ఈ రోజు ఇక్కడే మాట్లాడారు. నేను ఏమంటున్నానంటే మీరు ఏదైతే చేతులతో పట్టుకొని డస్ట్బిన్ పక్కన పడేస్తున్నారో అదే చేతులతో ప్లీజ్ పక్కన పెట్టండి అని అంటున్నాను. కరెక్ట్. నేను సేమ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రోజు మార్నింగ్ జరిగింది డిస్కషన్ లో ఫైనల్ గా నేను చెప్పాను కి సరే मैं नहीं उठाना चाहती हूँ किसी का पर्सनल, वैसे भी ट्राई చేస్తున్నా కొంచెం. Please try and understand. Yeah, English is fine, but English is fine. Okay. क्या बोल रही थी, एक सेकेंड. मैं ఎవరి వాళ్ళకి బట్టలు ఐ డోంట్ వాంట్ టు పిక్, కానీ కొంచెం గొడవ పడుతుంది. ఎవరిది లేదు నాకు తెలియదు. అదే నాకు కూడా మై డ్యూటీ ఈజ్ అ వాష్రూమ్ క్లీనర్. ఓకే, నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాను బికాస్ strict, this is what I think, కొంచెం strict గా అయితే everyone will follow the rule. okay, I just want everyone should help each other. and కొంచెం బాత్రూమ్ గా నేను ఎంత క్లీన్ గా చేసి పెడతాను, you've already seen. okay, I know, I agree, I accept you felt bad మీ బొట్టల కోసం. సో ఈరోజు I have not స్టార్టింగ్ లో నాకు అర్థం కావట్లేదు. ఈ మార్నింగ్ కూడా I came with a thought కి అందరికి ఒకసారి చెప్తున్నాను కి దిస్ ఇస్ హౌ ఐ విల్ డూ, ఐ విల్ పుట్ ఇట్ నెక్స్ట్ టు ద డస్ట్బిన్. యూ సెడ్ నో, ఐ డోంట్ లైక్ ఇట్. సరే ఓకే, నేను అందరికి మీరు నా దగ్గరకు వచ్చి రావడమే మేము కూర్చున్నప్పుడు నేనైతే డస్ట్బిన్ లో పడేస్తున్నాను అని అన్నారు. దిస్ ద ఫస్ట్ డైలాగ్ మీరు అన్నది. నేను ఏమన్నానంటే దాన్ని డస్ట్బిన్ లో పడేయకండి, అది మళ్ళీ రీయూజ్ చేయడానికి కావాలి కదా, మీరు డస్ట్బిన్ లో పడేస్తే కష్టం అవుతుంది అని. అండ్ దాని తర్వాత నాకు నా ఫ్రాక్ పడేసింది కూడా గుర్తొచ్చి ప్లీజ్ అది మళ్ళీ అలా పడేస్తే ఇప్పుడు నా ఫ్రాక్ ఉతుక్కొని మళ్ళీ వేసుకోవాలి కదా. సో నేనేంటంటే మళ్ళీ రీయూజ్ చేయడానికి అవ్వదు కాబట్టి అది చెప్పాను. కాకపోతే మీరు ఏమంటున్నారని రావడమే నేను డస్ట్బిన్ లో వేస్తాను అనడం కంటే మళ్ళీ తీసుకెళ్లి ఎక్కడైనా పక్కన పెడితే వాడతారు అని, అది నా ఉద్దేశం. వన్ పాయింట్, నేను క్లీన్ చేసిన ప్లేస్లో ఎవ్రీవన్ యూజింగ్ స్పేస్లో పెడతారు. ఒక సోప్ కూడా అది ఎల్లో సోఫా మీద యూజ్ చేసి పెట్టారు, మీకు తెలీదు. అది వేరే ఐటమ్స్ కూడా ఉంది, అది నాకు తెలుసు మీకు తెలీదు. సో లాస్ట్లో నేను ఏం చెప్పాను, సరే ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్, యూ ఫెల్ట్ బ్యాడ్ అండ్ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దాట్ టు యూ టుడే. అవును, ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ. నామినేషన్ లో పాయింట్ చెప్పి సరే నో ప్రాబ్లం, ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ద నామినేషన్, ఐఎమ్ జస్ట్ సేయింగ్ సారీ టు యూ. నామినేషన్ కి భయపడుతున్నారని నేను చెప్పట్లేదండి. ఏదైనా తప్పు జరిగితే అప్పుడు సారీ చెప్పడం మాత్రమే తెలుసు నాకు. మళ్ళీ ఆ పాయింట్ ని నేను తీసుకొచ్చి చెప్పిన తర్వాత ఓకే మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి సారీ అనడం మాత్రం ఐ డోంట్ అగ్రీ. సరే ఓకే, యూ ఫైన్ ఆన్ యువర్ పాయింట్. తెలుసు ఆ ఫ్రాక్ నేను తీసుకెళ్లేటప్పుడు మీరు కనీసం సారీ అని కూడా చెప్పలేదు. ఇది నాది అనుకుంటే తీసుకొని వెళ్ళిపోయా, నేను గొడవ చేయాలంటే అక్కడే చేయొచ్చు కన్నా ఎందుకు అని చెప్పేసి. ఐ అగ్రీ విత్ వాట్ యుర్ సేయింగ్, బట్ ఆ టైంకి నా మైండ్లో ఏ ఇష్యూ క్యా థాట్ ప్రాసెస్ హై కి నేను కొంచెం స్ట్రిక్ట్గా అయితే అందరూ రూల్ ఫాలో చేస్తున్నాను. దట్స్ వై ఐ డిడ్ నాట్ సే సారీ దట్ టైమ్. ఈవెన్ మార్నింగ్ ఐ కేమ్ విత్ దట్ థాట్, సో ఐ డిడ్ నాట్ సే సారీ. బట్ నౌ ఐఎమ్ సేయింగ్ సారీ అండ్ ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ నామినేషన్. బట్ అందరికీ ఈ టైంలో నేను చెప్తున్నాను,
నెక్స్ట్ టైం నుంచి బికాజ్ ఐఎమ్ ఆల్సో స్టాండింగ్ ఆన్ మై పాయింట్ కి నేను వేరే నామినేషన్ అయిపోయిన తర్వాత అందరినీ సరే ఓకే లెట్ మీ ఫినిష్ మై పాయింట్ కి నేను ఎవరు వాళ్ళకి బట్టలు ఐ డోంట్ వాంట్ టు పిక్ అండ్ పుట్ హియర్ అండ్ దేర్ బికాస్ గొడవ పెడుతుంది. సెకండ్లీ ఒక్క నిమిషం అది అయిపోయింది కదా లాస్ట్ వీక్. ఇప్పటి నుంచి ఐఎమ్ సేయింగ్ నేను ఒక్కొక్కకి పిలిచి ఇది మీది ఇది మీది ఇది మీది అడిగి మీరు ప్లీజ్ పిక్ చేసి వెరెవర్ యూ వాంట్ టు కీప్ యూ కీప్. అదే మాట ఐ హావ్ క్లియర్డ్ ఇట్. లాస్ట్ వీక్ ఏం జరిగింది అదే వదిలేయండి, అది అయిపోయింది. ఏముంటది అనేది బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐఎమ్ అ టాయిలెట్ క్లీనర్. అవునండి, అవునా? బట్ ఎందుకు ఓకే సేమ్ నాకు చెప్పండి. ఇఫ్ ఐ కాల్ యూ ప్లీజ్ మీ ఐటమ్స్ మీరు పిక్ చేయకి పికప్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద రైట్ ప్లేస్, దాని తప్ప ప్రాబ్లం కాదు. ఇప్పుడు నేను షింక్ లో వెజల్స్ క్లీన్ చేస్తున్నాను. అవునండి. ఒక్కొక్కసారి చాలా మంది మర్చిపోతున్నారు. నేను కనీసం అడగకుండా క్లీన్ చేస్తున్నాను కదా. ప్రతిదీ ఇప్పుడు ఇక్కడ పుల్ల ఉంది, పుల్ల ఎవరు పడేశారు అని వాళ్ళని పిలవటం, ఇక్కడ సోప్ ఉంది సోప్ అని అంటే అది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉంటారు. ఇప్పుడు మరీ ఇంకా పర్టికులర్ గా పట్టుకొని వాళ్ళని పిలిచి దాని గురించి మాట్లాడి దాని గురించి చేయటం కన్నా అది సింపుల్ థింగ్. ఒక డ్రెస్ ఉంది అని అంటే ఆ డ్రెస్ తీసి పెట్టడం. ఆ డ్రెస్ ఏంటి, అదేం పెద్ద చెత్త స్టార్టింగ్ నుంచి అది చేశాను కానీ ఇట్ ఇస్ నాట్ నాకు ఫస్ట్ నుంచి అంతే కనిపించింది. లేదు నేను ఒక గార్బేజ్ బ్యాగ్, యు సీ ఇట్ కెమెరాస్ లో ఉంది, గార్బేజ్ బ్యాగ్ కింద పెట్టి దాని మీద అన్ని ఇంత బట్టలు ఉంది అది పెట్టాను. ఐ ఆల్రెడీ డిడ్ దట్. ఐ గేవ్ వార్నింగ్. ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ స్టెప్ బై స్టెప్. నేను ఒక్క డేలో అది మీకు తెలియదు కదా, ఇప్పుడు చెప్తున్నాను. అది ఫస్ట్ డే లో లేదు ఇక్కడ పెడుతున్నాను. ఎక్స్పీరియన్స్ మీతో మాత్రమే తెలీదు. मेरा पॉइंट मैंने आपको बता दिया कि इट्स नॉट वन डे I decided to put next to dustbin. Step by step it went. Nobody listened. అందుకే నేను కొంచెం స్ట్రిక్ట్ గా చేశాను. బట్ ఎస్ టుడే నుంచి ఆఫ్టర్ మార్నింగ్ డిస్కషన్ I will not touch anybody's item. I will call everyone. Please pick up your stuff. అంతేనా? అంటే యూ డోంట్ టచ్. అంటే నాకు సింపుల్ కాదు, అది సింపుల్ కాదు. యు ఆర్ మేకింగ్ ఇట్ సో కాంప్లికేటెడ్. ఏంటంటే ఒక బట్టలు పట్టుకోవడానికి I don't want to. Tomorrow something comes on. I don't want to. Is the నా ఇష్టం. Sir, you don't want to touch, but how can you throw my? I already said sorry for that. That episode అయిపోయింది. I mean జరిగింది అయిపోయింది. ఇప్పటి నుంచి మనకి ఏదైనా అయిపోయినా కూడా సర్లే ఏం కాదు అయిపోయింది అంతే. అండ్ ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏంటనంటే మీరు ఇందాక ఏమని చెప్పారనంటే టెనెంట్స్ నుంచి నేను ఫీల్ అయినప్పుడు నాకు ఓన్లీ ఓనర్సే నన్ను చూసుకున్నారు అది ఇది అని చెప్పారు. మీరు ఒక నిమిషం, మీరు ఇక్కడ సంజన గారు మిమ్మల్ని లోపలికి రానివ్వను అని అంటే నేనేమన్నాను మీతో వెంటనే, నేను లోపలికి రాను, యువర్ అన్ హౌస్ మేట్, ఐల్ బీ విత్ యూ అని చెప్పేసి పవన్ బయటికి రాని అతనికి కూడా చెప్పి లోపలికి తీసుకొచ్చి అంత కూర్చోబెట్టి. అంటే మీరు ఒక పర్టికులర్ థింగ్ ఒక్కదాన్ని పట్టుకొని మొత్తం టెనెంట్స్ అందరినీ అనడం అనేది నేను తీసుకోలేకపోయాను. ఎందుకనంటే మాకు ఉంటుంది, మేము ఎవరిని సపరేట్ చేయాలి, లేకపోతే వీళ్ళని సపరేట్గా ఉంచాలి, లేకపోతే వీళ్ళకి క్లోజ్గా ఉండే వీళ్ళని పార్షియల్గా వీళ్ళని దూరం పెట్టాలని లేదు. నేను సంజన గారితో క్లోజ్గా ఉంటాను, కానీ ఎప్పుడైతే ఆమె నాకు నచ్చలేదో ఆమె గురించి నేను పక్కా మాట్లాడతాను, ఆమె ముందే మాట్లాడతాను, ఆమెను అంటాను, ఆమెను అరుస్తాను కూడా. ఇప్పుడు మీ పాయింట్ మీరేమన్నారు, మీరు ఒక్కళ్ళు అయిపోయారు, ఓన్లీ ఓనర్సే మీకు ఉన్నారు, ఓనర్స్ ఒక్కళ్ళే మీకు షేర్ చేసుకున్నారు, ఓనర్స్ మాత్రమే దగ్గరకు తీసుకున్నారు అని అన్నారు. మరి నేను చేసింది ఏంటి, అది దగ్గరకు తీసుకోవడం కాదా? టెనెంట్ నే కదా. అది ఓకే, సారీ అగైన్. సో ఐ డోంట్ వాంట్ టు సే సారీ. You don't want to say sorry. ఒక్క నిమిషం, లిసన్ టు మీ. ఆ ఇష్యూలో వి వర్ టాకింగ్ అబౌట్ ద షాంపూ కండిషనర్. అసలు షాంపూ కండిషనర్ లేదండి ఇక్కడ. ఆ షాంపూ కండిషనర్ లేదు. స్టార్టింగ్ లో సంజన గారితో ఒక షాంపూ కండిషనర్ ఇష్యూ జరిగింది. ఐ వాజ్ టాకింగ్ అబౌట్ దాట్. ఐ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఎంజైటీ. మై పాయింట్స్ ఆర్ ఓన్లీ 2 points. ఏమన్నారు ఇందాక, టెనెంట్స్ నాకు లేరు, ఓన్లీ ఓనర్స్ ఒక్కళ్ళే వాళ్ళు నాకు ఉన్నారు, వాళ్ళు నాతోనే ఉన్నారు, దే హెల్ప్ మీ టు కమ్ అవుట్ అనుకుంటూ చెప్పారు. టెనెంట్స్ లో ఎవరు లేరు అన్నట్టు చెప్పారు. కానీ నేను టెనెంట్, రితు ఇస్ ఎ టెనెంట్. You were there. You were there for me. But మీరు టెనెంట్స్ చెప్పారు కదా. అండ్ ఆ రోజు యాంగ్జైటీ వచ్చినప్పుడు కూడా నేనే తీసుకొచ్చాను. అండ్ మీ టెనెంట్ రీతు టెనెంటే మిమ్మల్ని హౌస్ లోకి రానివ్వను అని అంటే ఆ టెనెంటే మీతో పాటు కూర్చొని ఉంది ఆ రోజు, ఓనర్ కాదు. బికాజ్ నాతో జరిగింది చాలా ఇష్యూస్. ఓకే సున్నా ప్లీజ్. ఆ మొత్తం ఇష్యూస్ లో ఒక్క ఇష్యూలో మీరు ఉన్నారు, 2 issues లో నేను ఉన్నాను. సెకండ్ ఓనర్ సంజన గారు మిమ్మల్ని లోపలికి రానివ్వను అని అంటే అక్కడ ఉంది, పిలిచింది ఎవరు? కళ్యాణ్ బయటకు వస్తే కళ్యాణ్ పిలిచి మాట్లాడింది ఎవరు? మీరు. సెకండ్
ఫస్ట్ పాయింట్ నేను మీకు యాంగ్జైటీ అయితే అసలు మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళింది ఎవరు? అది నేను ఇన్ మై ఎంజైటీ నేను చూడలేదు, నేను మానిటర్ చెప్పి ఎంటర్ అయ్యాను, అదే నాకు తెలుసు. అదే उसके बाद मेरे को कुछ याद नहीं है कौन है मेरे पास, क्योंकि అదే మీ పక్కన ఎవరు ఉన్నారో గుర్తులేదు. ఓకే ఫైన్, మానిటర్ నాకు తెలుసు, రైట్. అండ్ the point that I said ki only these people were there, nobody else was there. Two things: one, you were there for me in that don't come into the house issue. Second, that point when I said only these people were there is not connecting to that point. I was talking about a different issue which I had with Sanjana Garu. బట్ అక్కడ సరే, ఓకే, యూ ఫెల్ట్ దట్ వే. ఓన్లీ టెనెంట్స్ అసలు ఎవరు నాకు లేరు, ఓన్లీ ఓనర్స్ మాత్రమే ఉన్నారు నాకు అన్నట్టు మీరు చెప్పారు కదా. దట్ వే ఐఎమ్ సారీ ఫర్ దాట్. I will be more mindful of my words and who was there for me. ఇంకొక థర్డ్ పాయింట్ కూడా, ఎప్పుడైతే మీకు సంజనా గారికి గొడవ అవుతుందో, మీకు సంజనా గారిది మీరు ఐఎమ్ నాట్ ఏ సర్వెంట్ అది ఇది అని మాట్లాడినప్పుడు కూడా నేను క్లియర్ గా సంజనా గారిదే తప్పు, సంజనా గారు ఏంటి అని అప్పుడు కూడా నేను మీకే సపోర్ట్ చేశాను. కానీ ఎక్కడ మిమ్మల్ని ఏదో ఎలోన్ గా ఒంటరిగా వదిలేసి రోజు అయితే ఐ డోంట్ థింక్ టెనెంట్స్ ఏ రోజు మిమ్మల్ని సపరేట్ చేద్దాము లేకపోతే మిమ్మల్ని సపరేట్గా ఉంచుదామని ఏ రోజు అనుకోలేదు. మీ అంతటికి మీరు సోలోగా కూర్చుంటున్నారు, మీ అంతటికి మీరు ఎలోన్గా కూర్చుంటున్నారు, మీ అంతటికి మీరు ఫీల్ అవుతున్నారు ఏదో వీళ్ళు సపరేట్ చేసినట్టు, ఏదో వీళ్ళు నన్ను నెట్టేసినట్టు. కానీ క్లియర్గా చూసుకుంటే మీరు కళ్ళు తెరిచి చూస్తే టెనెంట్స్ అందరూ ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు మీకు సపోర్ట్ చేశారు కానీ సంజనా గారికి కాదు. ప్రతి దాంట్లో సంజనా గారిని పాయింట్అవుట్ చేస్తూనే ఉన్నారు. మొన్న వీకెండ్ వచ్చే వరకు కూడా ఫ్లోరా గారే కరెక్ట్. అండ్ మోర్ ఓవర్ ఫోర్త్ పాయింట్, మీరు యూజ్ చేసిన బ్యాడ్ వర్డ్స్ నాకు తెలియదండి. నాకు తెలిసింది వన్ సైడ్ ఆఫ్ స్టోరీ సంజనా గారే అరిచేది. ఎందుకంటే మేబీ ఆమె కూడా నాలాగే గొంతు ఎక్కువ, లోపల పక్కన వాళ్ళు ఏం చేస్తారు నేను ఎవరికి చెప్పలేదు కూడా. అండ్ నోబడీ కేమ్ అండ్ ఆస్క్డ్ మీ ఆల్సో. मैंने किसी को जाके वो इशू के बारे में बात नहीं किया. ఒకసారి ఇక్కడికి రాని, నాకు వినిపించలేదు. నేను ఆ ఇష్యూ గురించి ఇష్యూ మీకు మీరు చెప్పారు కదా, నాకు తెలియదు वो ఇష్యూ क्या है. ఆ ఇష్యూ ఏంటి, యూ డోంట్ నో వాట్ ఈస్ ద ఇష్యూ. యూ జస్ట్ సెడ్ నా కి ఏ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు, అది ఇష్యూ నాకు తెలియదు. కానీ ఆ ఇష్యూ గురించి ఏకే పాస్ జాకే నేను మాట్లాడడం లేదు. ఓకే, అది నేను ఏమంటున్నానంటే ఆ ఇష్యూ మా టెనెంట్స్ దాకా వచ్చి హైలైట్ కూడా కాలేదు. కానీ మీ ఫ్రీ బర్డ్, ఫ్లై బర్డ్, ఐ డోంట్ ఈవెన్ నో, అది మాత్రం ఎక్కువ హైలైట్ అయింది. మాకు తెలిసినంత, నాకు అనిపించినంత వరకు నేను ఏమనుకున్నానంటే, అబ్బా సంజనా గారు ఎందుకు ఫ్లోరా గారిని ఇన్ని మాటలు అంటున్నారు, సంజనా గారు ఎందుకు ఊరికే ఫ్లోరా మీద పడుతున్నారు అనేది నా ఒపీనియన్. ఇంకా మిగతా టెనెంట్స్ ఏం ఫీల్ అయ్యారో నాకు తెలియదు. కాకపోతే నాకు తెలీదు ఇలా సౌండ్ రాదు, ఇలా అని మాత్రమే సౌండ్ వస్తుంది అని. సో ఇద్దరి మధ్య జరిగింది. కాకపోతే అక్కడ సంజనా గారిదే బ్యాడ్ అయ్యి సంజనా గారు ఎందుకు ఇలా చేస్తున్నారు, సంజనా గారు ఏంటి ఇలా అని అనుకున్నాను. అక్కడ మీరు కూడా మాట్లాడినారు, మీరు కూడా అన్నారు అని వీకెండ్ ఎపిసోడ్ వచ్చే వరకు నాకు నిజంగా తెలియదు. కరెక్ట్ హై, वो भी मैं बोल रही हूँ. I did not go to everybody and speak about the issue. That's one. చెప్పలేదు అని మీరు మాట్లాడింది మీరు ఎలా చెప్తారు, కాదు చెప్పలేరు కదా. కాకపోతే మీరు అన్న మాట బయటికి కూడా రానివ్వకుండా అంతుంది. ఆమె మాటలు మాత్రమే హైలైట్ అయ్యాయి. మీ మాటలు మీరు ఏమేమి తిట్టారో, మీరు ఏమేమి అన్నారో అవి కనీసం టెనెంట్స్ కి తెలియని కూడా తెలియదు. సరే, ఓకే. And I'm sorry for the buttle issue. And also I forgot your name. You have been there. I want you to know that. You have been there. And thank you for that. I agree. And I'm sorry for that. And thank you for being there. You were the only one who was there that time.